हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోవ్నా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 153వ పాఠము 19/6/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఆగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే అన్నాం. అయితే మనం ఏదో సాధించటానికి, ఏదో పొందటానికి మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అన్నట్టుగా ఉంది. కానీ అసలైన విషయం ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా
ఒక గంట సేపు మనం కొన్ని విషయాలు ముచ్చటించుకోవటం ద్వారా, ఆ విషయాలు కూడా సమస్త సృష్టికి సంబంధించిన విషయాలు ముచ్చటించుకోవటం ద్వారా ఒక అద్భుతమైన శక్తి ఇక్కడ తయారు కాబడి, ఆ దివ్య శక్తి అది సమస్త మానవాళి మీద ప్రభావం చూపించడానికి, సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు ఈ విశ్వంలో ఎవరెవరైతే శ్రమిస్తున్నారో, నిరంతరం ఒక్క క్షణం విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారో, వారికి తోడ్పాటును అందించడం కోసం మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అప్పుడేమవుతుంది, పనిలో పనిగా మనకి ఇప్పుడు ఇదేదైతే అనుకున్నామో స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నం అనేది అది అప్రయత్నంగా వస్తుంది. మన మోటివ్ ఏంటి? మొత్తం అందరి కోసం ఇక్కడ కూర్చున్నాం. ఏమి చెప్పుకున్నా ప్రతి విషయం అందరి కోసం అన్నట్టుగా మనం ఇక్కడ కూర్చున్నాం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, ఓ హిడెన్ లైట్ shining in every creature, ఓ hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఇప్పుడు మనం అధ్యయన కార్యక్రమంలోకి వెళదాము అని అనుకుంటున్నాము, కానీ అధ్యయన కార్యక్రమం ఓంకారంతోనే ప్రారంభమైంది. ఆ 7 శ్లోకాల ప్రార్థన శ్లోకాలు 7, తదుపరి కార్యక్రమ పరిచయ పత్రం మొత్తం అక్కడే ప్రారంభమైంది. మనం ఏమి అధ్యయనం చేయాలి, దేంట్లోకి వెళ్ళాలి, అలాగా తెలుసుకోవాలి. ఈ చెప్పేవాడు వినేవాడు ఇద్దరిని సంసిద్ధపరుస్తూ అంతా సిద్ధపరిచింది మనల్ని. అంటే ఆకలితో ఉన్న ఆకలి తీర్చుకోవటానికి అక్కడ కూర్చున్నటువంటి వారి ముందు విస్తరి వేసి విస్తటి నిండా ఆహార పదార్థాలు వడ్డించి చక్కగా భోజనం చేయటానికి వడ్డించేవాడు తినేవాడు, ఆహార పదార్థాలు, కార్యక్రమం పూర్తయిపోయింది. అట్లా సాగుతోంది. మనం స్టాంజా 1లోనే 8వ శ్లోకానికి సంబంధించిన 2వ భాగంలో ఉన్నాము. ఆ 2వ భాగం ఏం చెప్తుందంటే, మొదటి భాగంలో ఏం చెప్పారు? అలోన్ ద వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ స్ట్రెచ్డ్ బౌండ్లెస్ ఇన్ఫినిట్ కాజ్లెస్ అండ్ డ్రీమ్లెస్ స్లీప్. బహురూపములు ఏకరూపంపై హద్దులు లేని అంతము లేని కారణాలు లేని దిగంతాల పర్యంతం విస్తరించి జాగ్రత్త స్వప్నావస్థలను దాటి గాఢ సుషుప్తిలో కరగిపోవగా. ఎక్కడ కరిగిపోయినది? కరిగి ఉన్నప్పుడు ఉన్న స్థితి ఏమిటి? అది 2వ భాగంలో చెప్పారు. అండ్ లైఫ్ పల్సేటెడ్ unconscious and universal space throughout that all presence which is sensed by the opened eye of the Dharma. తెలుసుకునేవాడు ప్రళయ స్థితిలో మహదాకాశముందు గాఢ సుషుప్తిలో ఎరుక లేని తెలియని స్పృహలో లేని స్థితిలో ఉన్నందున
జీవ చైతన్య స్పందనము తెలియబడనప్పటికీ మహదాకాశమందంతటా సర్వత్రా సర్వ వ్యాపకత్వంతో ఏదైతే వ్యాపించి ఉన్న దాని ఎంతంతటా స్పందిస్తున్న జీవ చైతన్య స్పందనమును మూడవ కన్ను తెరచుకున్న వికసించిన దివ్య చక్షువు కలవారు మాత్రము ఎరుకతో దాని స్పర్శను అనుభూతి చెందుతున్నారు. గాఢ సుషుప్తిలో కూడా ఎరుకతో ఉన్నారు. సామాన్యంగా గాఢ సుషుప్తి అనగానే అన్కాన్షియస్, తెలియని దాంట్లోకి, ఎరుక లేని దాంట్లోకి వెళ్ళిపోతాం. దీనికి సంబంధించి మనం కామెంటరీ వ్యాఖ్యానము చూద్దాం. Dreamless sleep is one of the 7 states of consciousness known in Oriental esotericism. అత్యంత ప్రాచీనమైనటువంటి తూర్పు దేశ జ్ఞానం ఏదైతే ఉన్నదో, తూర్పు దేశాల జ్ఞానం, వేద జ్ఞానము, అది తెలుపబడిన విధముగా కాన్షియస్నెస్ అంటే ప్రజ్ఞ, ఇదంతా తెలుసుకునేది ఏదైతే ఉంటుందో ఆ తెలుసుకునేదాన్ని మనం ప్రజ్ఞ అని చెప్పుకుంటున్నాము. ఆ ప్రజ్ఞకి 7 స్థితులు ఉన్నాయి. 7 స్టేట్స్, 7 స్థితులు ఉన్నాయి. 7 స్థితుల్లో ఒకటి డ్రీమ్లెస్ స్లీప్, గాఢ సుషుప్తి. ఏది చూసినా కానీ 7 రకాలుగా ఉంటుంది. మనం ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి, మనం గ్రహించగలుగుతున్నాం ఉన్నట్టుగా. అవి కానీ 7 ఎలిమెంట్స్ ఆర్ దేర్. అక్కడ ఎన్ని ఉన్నాయి? 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. 7 భూతములు అని ఏదైతే 5 పంచభూతములు అనేది చెప్పుకుంటున్నాం, అవి 7 భూతములు ఉన్నాయి. అవి ఉన్నప్పుడు కూడా దాని పట్ల మనము మేల్కంచలేదు కాబట్టి అది లేనట్టుగా మనకున్నాయి. ఏదైనా కానీ ఒకటి ఉంది ఒకటి లేదు అంటే దాని పట్ల ఆ చూసేవాడు, తెలుసుకునేవాడు మేల్కొన్న దాన్ని బట్టి అది తెలుస్తూ ఉంటుంది. నిద్రపోయేవాడికి చుట్టూ ఏమీ లేదు, మేల్కొన్నవాడికి చుట్టూ అంతా ఉన్నది. అట్లాగా ఆ 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. In each of these states, 7 స్థితులు ఏవైతే ఉన్నాయో ప్రతి స్థితిలో కూడా a different portion of the mind comes into action. మనసు ద్వారా మనకి తెలియబడుతుంటుంది కాబట్టి మనసు కన్నా ముందు ప్రజ్ఞ ఉన్నది, ఆ ప్రజ్ఞ నుంచి మనస్సు ద్వారా ఇదంతా తెలియబడుతూ ఉంది. కాబట్టి దేంట్లో వరకు చూస్తున్నామో, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి వరకు మనకి తెలిసేటట్టుగా ఆ స్థితికి సంబంధించిన అంటే మైండ్ కూడా మళ్ళీ 7 పొరలుగా ఉంది. ఆ 7 పొరల్లో ఒక పొర క్రియాశీలత్వాన్ని నెరపుతూ ఉన్నది. దీనికి సంబంధించి మనం 7 స్థితుల్లో ఒక స్థితి మనకి అన్కాన్షియస్ గా, ఒక స్థితి మనకి తెలుస్తుంది. మిగతా 6 స్థితులు అన్కాన్షియస్ గా ఉంటున్నాం. అంటే అది ఉన్నట్టుగా మనకి తెలియటం లేదు. మనం ఎక్కడుంటే అక్కడ వరకే మంది అన్నట్టుగా ఉంది. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం, ఇంకా పని ఒక్కటే మనకు ఎదురుగా ఉంటుంది, మిగతా విషయాలు ఏమీ లేవు. మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, మన బంధువర్గం, మన ఆస్తిపాస్తులు, మనకి సంబంధించినటువంటి సమస్త విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ప్రస్తుతానికి అన్కాన్షియస్. మన కాన్షియస్ గా ఎక్కడున్నాం ఇప్పుడు? మనం చేస్తున్న పని దగ్గర.
ఇప్పుడు మనం అధ్యయనం చేసుకుంటున్నాం. ఇంక ఈ అధ్యయనం దగ్గరే ఆ ఫోన్‌లో వస్తున్నటువంటి శబ్దాల్ని, ఆ మాటల్ని వింటూ, ఆ మాటలు మనలో ఎటువంటి భావాలను రేపుతుందో, అది ఎంత మేరకు దాన్ని దృశ్యమానంగా మనము దర్శించగలుగుతున్నాము, ఊహించగలుగుతున్నాము, దర్శించగలుగుతున్నాము. ఇక్కడే తిరుగుతా ఉంది ఇక మొత్తం. మనం గదిలో ఉన్న విషయం కూడా మర్చిపోయాం. ఈ విషయాలు ఎక్కడికెక్కడికైతే తీసుకెళ్తుందో మనల్ని, వాటి వరకు అక్కడగా ఉంటూ మనం వాటిని గ్రహించడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, మిగతా విషయాలన్నిటి పట్ల మనం అన్‌కాన్షియస్. మనం కాన్షియస్‌గా ఎక్కడున్నాం? మనం ఏదైతే ప్రస్తుతం చెప్పుకుంటూ ఉన్నామో, దానికి సంబంధించిన దాని విషయం దగ్గర అక్కడ ఉన్నాం మనం. కాబట్టి మనం ఎప్పుడు కూడా చాలా లిమిటెడ్‌గా ఒకదాని దగ్గరే మనం కాన్షియస్‌గా ఉండగలుగుతాం. మిగతావి ఆటోమేటిక్‌గా అన్‌కాన్షియస్ అయిపోతాయి. అందుకనే ఆ ప్రళయ స్థితిలో ఏమైంది? గాఢ సుషుప్తిలో కరిగిపోయింది. గాఢ సుషుప్తిలో కరిగిపోతే ఇంక ఏదీ లేదింకా. మామూలుగా అయితే గాఢ సుషుప్తి స్థితిలో ఉన్నాం కాబట్టి, ఆ స్థితి పట్ల ఎరుక కలిగి ఉండాలి మనం. మిగతాదంతా అన్‌కాన్షియస్. కానీ మిగతాది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గాఢ సుషుప్తి మొత్తం గూడా ఎరుక లేకుండా అయిపోయింది. అట్లాగా ఉంది మన ప్రస్తుత స్థితి. అంటే ఇది తెలుసుకోవడానికి ముందు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ముందు వన్ లైఫ్ ఏదైతే ఉందో దాని గురించి ముందు కొంచెం అవగాహన ఉంటే, అంటే సృష్టి ఆరంభం. ఎందుకంటే వన్ లైఫే గదా! వన్ ద లైఫ్ పల్సేటెడ్. అది మాత్రం ఉంది. నిత్యము ఉందది. ఎక్కడ ఆగట్లేదది. ఇప్పుడు అక్కడ అది ఆగకుండా ఉన్నప్పుడు, మనం ఆ కాన్షియస్‌గా ఉన్నది గూడా, ఆ ప్రజ్ఞ గూడా మనకి మేల్కాంచి ఉండాలి గదా! కానీ ఇది నిద్రా స్థితిలోకి వెళ్ళిపోయింది. వన్ లైఫ్. ఇది డివైన్ ప్లాన్‌లో వన్ లైఫ్ గురించి ఏం ఇచ్చాడో చూద్దాం. అక్కడి నుంచి మనం స్టేట్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్. There never was a time when the earth was without life upon it. లైఫ్ ఆ జీవము, ఆ జీవ చైతన్యం లేని క్షణం అన్నది లేనే లేదు. నిరంతరం జీవ చైతన్యంతో ఈ సమస్తము నిండి ఉన్నది. అట్లాగే మన భూమి గూడా. Whenever there is an atom of matter, a particle or a molecule, even in its most gaseous condition, there is life in it, however latent and unconscious. మనం దేన్ని తీసుకున్నా గాని ఇంకా పూర్తిగా స్థూలంగా రాలేదు. మూలకాలు ఉన్నాయి. మూలకాలు ఇంకా స్థూలంగా రాని గ్యాసియస్ స్టేట్‌లో, ఈథరిక్ స్టేట్‌లో ఉండగా, మరి వీళ్ళు లెడ్బేటరు అనే బెసెంట్ తమ యొక్క దూరదృష్టి, దూరశ్రవణము వీటి యొక్క అతీంద్రియ శక్తుల ఆధారంగా వాటిని పరిశోధించి, ఆ మూలకాల పేర్లు 100 సంవత్సరాల క్రితమే ప్రకటించారు. ఆ మూలకాల లక్షణాలు, అవి ఎలా పనిచేస్తుంటాయి, అవన్నీ మొత్తం వివరాలిచ్చారు. 100 సంవత్సరాల తర్వాత
ప్రస్తుతం ఉన్న సైంటిస్టులు వాటిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటిని కనిపెడుతూ ఒక్కొక్క మూలకాన్ని వాటి సంగతి ఇది అని వాళ్ళు చెప్పుకొచ్చారు. అదే విషయాన్ని వాళ్ళు అంటే ఎప్పటికి చెప్పారు? స్థూలంగా వచ్చిన తర్వాత. స్థూలంగా అది మన భౌతిక లోకంలోకి ఆవిర్భవించిన తర్వాత అప్పుడు వాళ్ళకి అందింది. వాళ్ళ పరిశోధనలకి. అప్పుడు దాని గురించిన వివరాలు అందించగలిగారు. కాబట్టి ఎక్కడ అది గ్యాసియస్ స్టేటా, ఇంకా పైకి సూక్ష్మమైనటువంటి స్థితులు ఏదైతే ఉన్నాయో సత్యలోకం దాకా ఎక్కడ తీసుకున్నా గానీ అది దేంతో నిండి ఉంటుంది? లైఫ్, జీవముతో నిండి ఉంది. జీవం లేకుండా ఈ సమస్త సృష్టి ఏదీ లేదు. ఆ జీవ చైతన్యం లేకుండా. ఇక్కడ జీవ చైతన్యంతో నిండి ఉన్నప్పుడు మనము కాన్షియస్, అన్‌కాన్షియస్ 2 మరి అన్‌కాన్షియస్‌కి అవకాశం లేదు గదా! కాన్షియస్‌తోనే ఉండాలి మనం. కానీ అన్‌కాన్షియస్ వస్తోంది మనకి. స్పిరిట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ స్పేస్. Spirit is the first differentiation of space and matter the first differentiation of spirit. ఇప్పుడు ఆ లైఫ్ ఏమైందనమాట? ఇట్లా 2గా మారింది. ఈ లైఫ్ ఎక్కడిది? ఆ లైఫ్‌కి ముందు లైట్. మనం దీంట్లో చెప్పుకున్నట్టుగా యూనివర్సల్ ప్రేయర్‌లో. ఆ లైట్‌కి ముందు లవ్, ఆ పరమ ప్రేమ వెలుగుగా మారి, ఆ వెలుగు జీవముగా మారి, లైఫ్‌గా మారి, అక్కడి నుంచి ఇవన్నీ వస్తున్నాయి. ముందుగా స్పిరిట్, ముందుగా స్పేసు. ఆ స్పేసు ఆ స్పేస్‌లో కాలం కూడా కలిసుంది. కాలము, అట్లాగే దేశము. ఈ కాలము దేశముగా ఏర్పడి అంటే రూట్ కాస్మిక్ సబ్స్టెన్స్, రూట్ కాస్మిక్ ఐడియేషన్ అంటే ప్రకృతి పురుషుడు అన్నట్టుగా దేశము, కాలము. అవి వచ్చిన తర్వాత దాంట్లో నుంచి మరలా స్పిరిట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ స్పేస్. అండ్ మ్యాటర్ ద ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ స్పిరిట్. అయితే ఈ రెండింటికి ఆధారంగా ఉన్నదేంటి? తత్, which is neither spirit nor matter, that is it, the causeless cause of spirit and matter, which are the cause of cosmos, and that we call the one life or the intracosmic breath. కాబట్టి మొత్తానికి ముందు ఉన్నది ఏదనుకుంటున్నాం? వన్ లైఫ్, జీవ చైతన్యం, జీవము. మనకి తెలియడానికి కొంత భాగం అంత అక్కడి నుంచి తెలియడానికి, అంతకు ముందుది ఇంకా సూక్ష్మంగా ఉంది కాబట్టి మనకి అంతగా అంతగా తెలుసుకోవడానికి వీలుగా లేదు కాబట్టి లైఫ్ దగ్గర నుంచి మనకి తెలియబడుతూ ఉంది. వన్ లైఫ్. వన్స్ మోర్ వి విల్ సే లైక్ మస్ట్ ప్రొడ్యూసెస్ లైక్, లైక్ మస్ట్ ప్రొడ్యూస్ లైక్. అంటే తండ్రికి పుట్టినవాడు కుమారుడు తండ్రి లక్షణాలతోనే పుడతాడు. అట్లాగే మానవుడికి మానవుడికి జంతువు పుట్టదు కదా. అలాగే ఏ జంతువుకి ఆ జంతువుతో ఆ జంతువు పుట్టడం, కుక్కకి కుక్క, పులికి పులి, అట్లాగా. అట్లా లైక్ మస్ట్ ప్రొడ్యూస్ లైక్. కాబట్టి అబ్సల్యూట్ లైఫ్ కెనాట్ ప్రొడ్యూస్ అన్ ఇనార్గానిక్ ఆటమ్, వెదర్ సింగిల్ ఆర్ కాంప్లెక్స్. అంటే జీవము లేని, అంటే జీవము నిర్జీవము అని 2 విభాగాలతో మొదలవుతుంది మన యొక్క సైన్స్. సైన్స్ ప్రారంభం ఎలాగుంటుంది? జీవము, నిర్జీవము అన్న పదాలతో, ఆర్గానిక్, ఇనార్గానిక్ అన్న పదాలతో ప్రారంభమవుతుంది. ఇనార్గానిక్ నిర్జీవము,
ఆర్గానిక్ జీవము. కానీ ఇక్కడ ఎలాగుంది? అబ్సల్యూట్ లైఫ్. లైఫ్ ఏంటి? జీవంతో నిండి ఉన్నది, తొణికిసలాడుతుంది జీవముతో. కాబట్టి జీవాన్నే పుట్టిస్తుంది అది. దాని నుంచి కదా ఈ సమస్తము ఇలాగా ఉద్భవించింది. జీవము నుంచి ఉద్భవించినవి జీవంతో ఉండటం కాకుండా నిర్జీవంగా ఎలా ఉండగలవు? Absolute life cannot produce an inorganic atom, whether single or complex. ఒక అణువు కావచ్చు, ఏకకణము కావచ్చు, అనేక కణాలతో కూడుకున్నవి కావచ్చు. కానీ దేంతో ఉంటుంది? జీవముతోనే నిండి ఉంటుంది. And there is life even in Laya, just as a man in a profound cataleptic state. There is life even in Laya. లయస్థితిలో కూడా ప్రాణం ఉన్నది, ఆ జీవము ఉన్నది. జీవం లేకుండా ఇక ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. మొత్తం అన్ని అదృశ్యమైనవి, కరిగిపోయినాయి, ఇంకా ఏమి లేదండి. అంటే ఆ తర్వాత స్టేటు అక్కడితో అది ఆగిపోవట్లేదు కదా. ఆ స్థితి అక్కడ ఆగిపోతే మనం పోనీ అనుకోవచ్చు, ఇక జీవం కూడా లేదండి, మొత్తం వెళ్ళిపోయింది, ఇంకా అక్కడితో సరి. ప్రళయ స్థితి తర్వాత మళ్ళీ సృష్టి లేదు. మరి అట్లా లేదు కదా. ఇది ఒక ప్రధానమైన మౌలిక తత్వ దివ్య ధర్మం. పర్యాయత్వ ధర్మంతో పనిచేస్తుంది ఇది. అంటే ప్రస్తుతం ఉన్న స్థితి మరి ఇంకొక స్థితి రావడం, మళ్ళీ ఆ స్థితి నుంచి అంతకు ముందున్న స్థితికి రావడం, అట్లా ఎప్పటికప్పుడు సృష్టి ప్రళయము, సృష్టి ప్రళయము, రాత్రి పగలు ఇట్లా వచ్చినట్టుగా. కాబట్టి ప్రళయ స్థితిలో ఉన్న, సృష్టి స్థితిలో ఉన్న జీవముతో తొణికిసలాడుతూనే ఉంటుంది. నిర్జీవము అన్నదానికి అవకాశం లేదు ఇక. అంటే మనకి నిర్జీవం అన్న పదం ఎందుకు వచ్చింది? మరి జీవంతో తొణికిసలాడుతుంటే మనకి స్థూలానికి వచ్చేటప్పటికల్లా 2 విభాగాలు అవుతున్నాయి, ఒకదానికొకటి వ్యతిరేకంగా. అట్లా కొన్ని మనం అక్కడ జీవం ఉన్నప్పటికీ అది నిర్జీవంగా ఉంది అని మనకు అనిపిస్తుంది. సైంటిస్ట్గా అనిపించినప్పుడు మనకు సాధారణ మానవులకి ఇంకా దాంట్లో ఆశ్చర్యమే ఉంది మనకు అనిపించటం. సైన్స్ శాస్త్రవేత్తలకే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, జీవము, నిర్జీవము అని ప్రాణుల్ని 2 విధాలుగా విభజించారు. But there is life even in Laya. బట్ 2 స్థితుల్లో కూడా పర్యాయత్వంగా వస్తున్నటువంటి 2 స్థితులు ఏదైతే ఉందో, 2 స్థితుల్లోనూ ఇది ప్రాధాన్యత వహిస్తుంది. ఇది ఉండబట్టి ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఉండేది లైఫ్, జీవము. ఆ జీవము కూడా ఎన్ని రకాలుగా ఉంది? ఒక రకం, 1 లైఫ్, జీవము. Even Laya, just as a man in a profound cataleptic state. అంటే మనం ఎట్లాగైతే మరణించిన స్థితి లేకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్ళినాం కానీ, లేకపోతే మొత్తం దేహ భాగాలన్నీ, ఆ కండరాలన్నీ ముడుచుకుపోయి షేడర్గా అంటే అచేతనంగా అయిపోయి, ఏమాత్రము కదలటానికి చేతనత్వం లేదు అన్నట్టుగా దాంట్లో అచేతనముగా ఉండిపోవటం. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అంటున్నాం. మరి బ్రెయిన్ డెడ్ లో ఈ కణాలను మరి జీవంతో ఉన్నాయా లేవా?
మరి కణాలు జీవంతో లేకపోతే ఆ బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ మనిషి మరి అలాగే ఉన్నాడు. శరీర భాగాలు పనిచేస్తూనే ఉన్నాయి. సంవత్సరాల తరబడి అలాగా మంచం మీద అలా ఉండిపోయాడు కదా మరి. కదలలేని స్థితిలో మంచం మీద అలాగ ఉండిపోయాడు. అపస్మారక స్థితిలో. అందువల్ల ఏ మ్యాన్ ఇన్ ఎ ప్రొఫౌండ్ క్యాటలిప్టిక్ స్టేట్, లేతే ఈ ప్రళయానికి సంబంధించి మనకేమో అట్లాగా చూసుకుంటే, అలాగే ఈ సృష్టికి సంబంధించి ప్రళయ స్థితిలో ఉన్నప్పటికీ టు ఆల్ అపియరెన్స్ ఎ కార్ప్స్. ఆ బ్రెయిన్ డెడ్ వ్యక్తులను చూసామంటే ఒక శవం అక్కడ ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఈజ్ స్టిల్ ఏ లివింగ్ బీయింగ్. అయినప్పటికీ నేరుగా శవమైనప్పటికీ శవం కూడా ఏ లివింగ్ బీయింగ్. ఎందుకంటే అణువులతో, కోటాను కోట్ల అణువులతో కూడుకుని ఉన్నది. అది జీవాణువులతో, జీవంతో తొణికిసలాడుతుంది అది. కాబట్టి ఆ శవాన్ని అలాగా పెట్టేశామంటే దాన్ని జోలికి వెళ్లకుండా అది కృషించి కుళ్ళిపోయి ఎముకలు మిగులుతాయి చివరికి. ఇప్పుడు అదంతా ఎలాగా జరిగింది? దాంట్లో జీవం ఉండబట్టి కదా. అది అట్లా వన్ లైఫ్ తో ఇది ప్రారంభమైంది. అయితే అది ఎలాగా వచ్చింది? ఆ వన్ లైఫే ఇలా క్రమక్రమంగా మరి జీవ ప్రసారం అదే కదా. మనకి 3 జీవ ప్రసారాలతో ఈ సమస్త విశ్వము నిండి ఉన్నది. ఇంకా అక్కడి నుంచి ఈ 7 లోకాలు. 7 లోకాలు అనేటప్పుడు కల్లా లోకతల అంటే మనకి ఈ 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కి మనకి తెలియడానికి మైండ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఎక్కడ ఏ లోకంలో ఉంటే ఆ లోకానికి సంబంధించి పనిచేయటం. ఎందుకు ఈ విషయాలు మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే 2 స్థితులు ఉన్నాయి మనకి. ఒక స్థితి ఏమిటి? ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, దాని వరకే, ఆ పరిసరాల వరకే. గొంగళి పురుక్కేంటి లోకం? ఆకు వరకు. చెట్టు మొత్తం కూడా తనకు తెలియదు. ఎక్కడైతే ఆకు ఉండి ఆ ఆకును కొరుక్కుని తింటూ ఉన్నదో ఈ ఆకే సమస్తము, సర్వము ఈ ఆకే. ఇంకా దానికి ప్రపంచం అంటే ఈ ఆకు. గొంగళి పురుక్కు అంతవరకు ఉంది. ఇంకంతకన్నా మించి దానికి తెలియదు. అది క్రమంగా సీతాకోకచిలుకగా మారుతుంది. అది ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. చుట్టూ ఈ మట్టితో కప్పేసుకుని కొన్నాళ్ల పాటు అలాగ ఉండిపోయాక నెమ్మదిగా దాన్ని చీల్చుకుని బయటకు వస్తుంది సీతాకోకచిలుకగా. ఇంకా దాని ప్రపంచం మొత్తం ఇక ఆ అడవంతా తిరుగుతుంది. అది అద్భుతమైనటువంటి సౌందర్యంతో విలసిల్లుతున్న ఆ అరణ్యాన్ని దర్శిస్తూ ఉంటుంది. అది ఎన్నో రకాల పుష్పాలు, ఎన్నో రకాల రంగులతో ఉన్నటువంటి ఆ అరణ్యాన్ని సందర్శిస్తూ ఉంటుంది. అది దాని ప్రపంచం వర్ణనాతీతం అన్నట్టుగా ఉంటుంది. ఎంతో విశాలమైన ప్రపంచం దానిది. దీనిది ఒక్క ఆకు వరకు పరిమితమైనది. అట్లా మనం ఈ భూలోకం అంతా కూడా మళ్ళీ కాకుండా మనం ఎంతవరకు మన కుటుంబం వరకు చాలా చాలా పరిమితంగా మన యొక్క ప్రపంచం ఉంది. ఒక గొంగళ పురుగుకి ఒక ఆకు ఎట్లాగైతే తన ప్రపంచంగా ఉందో మనందరికీ ఎట్లాగుంది మన ప్రపంచము చాలా పరిమితమైనగా. దీని నుంచి మనం ఏమవ్వాలి? ఒక సీతాకోకచిలుకగా మారాలి. ఈ మొత్తం సమస్తాన్ని దర్శించేటట్టు మనం పరివర్తన చెందాలి, రూపాంతరం చెందాలి. దానికి ముందు ఇదిగో ఇట్లా ఉంటుంది అన్న విషయం మనకి అర్థమైతే
7 స్టేట్స్ తో 7 స్థితులతో కూడుకుని ఉన్నది సమస్త ప్రపంచము. ఈ 7 స్థితుల్ని ఒక్కసారిగా మనము దర్శించగలిగిన పద్ధతి ఉన్నది. దర్శించగలిగిన అవకాశం ఉన్నది. దీని ద్వారా మూడో కన్ను తెరుచుకోవటము ద్వారా అప్పుడు సీతాకోక చిలుకలాగా మొత్తాన్ని మనం దర్శించగలుగుతాం. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాం అన్నట్టుగా. దాని ప్రపంచము విశాలమైపోయింది. అట్లా విశాలంగా ఈ సమస్త విశ్వాన్ని ఒక్కసారిగా మనము దర్శించగలుగుతాం. అంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం ఇప్పుడు? గొంగళి పురుగు స్థితిలో ఉన్నాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి మనకు అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఇటువంటి గొంగళి పురుగు స్థితిలో ఉన్నాము. అంటే ఎక్కడ ఉంటే అక్కడ అంతవరకే మనకు కనిపిస్తుంది, అంతవరకే మనకి తెలుస్తుంది. కాబట్టి మిగతాదంతా అన్‌కాన్షియస్ గా ఉంది. మనకు ఎక్కడైతే ఉన్నామో అక్కడి వరకు కాన్షియస్ గా ఉన్నాము. అట్లా పరిమితం అయిపోయి ఉన్నాము. ఇట్లా ఉండొచ్చు కదా, బాగానే ఉంది కదా, ఇట్లా ఉంటాంలేండి అని అంటే, మరి అట్లాగుంటే ఏమవుతుంది? మనకి మనము నా కోసము అని మనం పనులు చేస్తూ ఉండటం. దానితో ఆ పనుల యొక్క ఆ కర్మఫలాలు మనల్ని బంధించటం, మన దగ్గరికి రావటం. మళ్ళా ఆ కర్మఫలాలు ఇంకొక కర్మని చేయటానికి ప్రేరణ కలగజేయటం. ఆ కర్మఫలాల నుంచి కొన్ని సుఖాలు, కొన్ని దుఃఖాలు మనం అనుభవించుతూ ఉండడం. ఇట్లా కష్ట సుఖాలమయంగా ఈ జన్మంతా గడిచిపోవటం. మరలా తరువాత జన్మ కూడా కంపల్సరీగా తప్పనిసరిగా మనము జన్మించాల్సిన అవసరం ఏర్పడడం. మళ్ళా ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు మళ్ళీ అనుభవిస్తూ ఉండడం. ఇలా జరుగుతూ ఉంది కాబట్టి, ఇట్లా కాకుండా మనము హాయిగా, ఆనందంగా, శాశ్వతంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే స్థితి మనకి ఎట్లాగా ఉందా లేదా అది అన్నప్పుడు ఇదిగో ఈ వివరం వస్తుంది మనకి. ఉన్నది. గొంగళి పురుగుతోనే అయిపోలేదు దానికి. సీతాకోక చిలుక అవకాశం ఉంది. జంతువులే మన పక్షులు ఆ పురుగులే మారుతున్నప్పుడు మరి మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. అందువల్ల తప్పనిసరిగా మనం దీనికేసి నడవాల్సిన అవసరం వచ్చింది మనకి. నడవాలి అని మనకి ఒక ఆలోచన వచ్చింది కాబట్టి. అంటే ఇక మనకి దానికి సంబంధించిన స్థితికి దగ్గరయ్యామన్నమాట. అంటే మనము ఈ మొత్తం స్థితుల్ని, 7 స్థితుల్ని ఒక్కసారిగా చూడగలిగే, ఈ సమస్తాన్ని ఏకత్వానిగా దర్శించగలిగే దానికి సంబంధించిన దాంట్లోకి మనం నెమ్మదిగా అడుగు పెట్టబోతున్నాం. ఆలోచన రావడమే ఇంకా దాంట్లోకి అడుగు పెట్టినట్టు అవుతుంది. అప్పుడేమైంది? ఈ 7 లోకాలు ఏర్పడ్డాయి. స్థూలానికి రావాలంటే సూక్ష్మం నుంచి స్థూలానికి ఒక్కసారిగా కాకుండా స్టెప్ బై స్టెప్, క్రమక్రమంగా ఒక్కొక్క లోకము అది మ్యాటర్ కేసు వస్తూ, స్పిరిట్, మ్యాటర్ ఈ 2 కూడా దిగువకు వచ్చేటప్పుడు మ్యాటరు అభివృద్ధి చెందుతూ, స్పిరిట్ ఆ మేరకు ముడుచుకుంటూ అభివృద్ధికి తక్కువగా. ఈ రెండిట్లో ఒకటి ఎక్కువ అభివృద్ధి, ఒకటి తక్కువ అభివృద్ధి అన్నట్టుగా. ఒకటి అలా న్యూట్రల్ గా ఉంటూ, ఒకటేమో పూర్తిగా అభివృద్ధి చెందుతూ ఒక భాగం. ఇలాగా వస్తూ మ్యాటర్ కేసు వచ్చేటప్పటికల్లా పూర్తిగా ఆ 7 లోకాలు తయారవుతాయి. పూర్తిగా స్థూలానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ స్థూలం దగ్గర నుంచి సూక్ష్మానికి మళ్ళీ ఎగువకి ప్రయాణం చేయటం అసెండింగ్ ఆర్క్ గా. ఇక్కడ అసెండింగ్ ఆర్క్ లో ఏం జరుగుతుంది? స్పిరిట్ ఎవల్యూషన్ అవుతూ, ఎవల్యూట్ అవుతూ, పరిణమిస్తూ, అభివృద్ధి పదంలో ప్రయాణిస్తూ స్పిరిట్ అభివృద్ధి ప్రయాణంలో ప్రయాణించటం అంటే ఏంటి? దాని పట్ల మేలు కాంచటం. ఇవన్నీ పూర్తిగా అక్కడ ఉన్నాయి.
దేన్ని చూసుకున్నా కానీ పరిపూర్ణమైనటువంటి స్థితులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ దాన్ని దర్శించే వాళ్ళకి గురించే కదా ఇది. ఇప్పుడు ఇవన్నీ ఇట్లాగ ఉన్నాయంటే అది చూసేవాడిని బట్టి కదా. మరి రమణ మహర్షికి మనం ఏదైతే చూస్తున్నామో ఈ ప్రపంచాన్ని ఆయనకి కనబడుతున్న తీరు వేరు, మనకి కనబడుతున్న తీరు వేరు. మరి ఎక్కడొచ్చింది అది తేడా? అంటే రమణ మహర్షి ఏదైతే దర్శిస్తున్నాడో అదే ఇక్కడ ఉన్నది. కానీ మనం ఆ మొత్తాన్ని చూడలేక ఆకును మాత్రం చూడగలుగుతున్నాం మనం. ఆయన సీతాకోక చిలుకలాగా మొత్తాన్ని దర్శించగలుగుతున్నాడు. ఆ మొత్తంలో ఏకత్వంగా దర్శించగలుగుతున్నాడు మళ్ళీ అట్లాగా. అంటే దాని యందు మేలు కాంచటం. వాటి యందు మనం చూసేవాడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మ్యాటర్ కేసు ఎవరు వస్తున్నారో ఆ చూసేవాడే క్రమక్రమంగా పరిమితం అవుతున్నాడు. ఆ ప్రజ్ఞ, కాన్షియస్నెస్ క్రమక్రమంగా స్థూలానికి వచ్చింది. స్థూలానికి వచ్చేటప్పటికల్లా ఒక భాగాన్నే చూడగలుగుతుంది. తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఒక భాగాన్ని మాత్రమే అది తెలుసుకోగలుగుతుంది ఆ మైండ్ ద్వారా. అక్కడ వరకే తెలుస్తుంది. దానివల్ల ఏమైంది? అది కూడా పూర్తిగా మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఏ మేరకు మేలు కాంచుతున్నామో ఆ మేలు కాంచిన దానికి అనుగుణంగా అది మనకి దర్శనమిస్తుంది. అది మొత్తం సమగ్రంగా, సంపూర్ణంగా దర్శనమివ్వాలి అంటే చూసేవాడు సమగ్రంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉండాలి వాడు. వాడు పరిపూర్ణంగా ఉంటే ఇక్కడ పరిపూర్ణత్వం దర్శనమిస్తుంది. రమణ మహర్షి పరిపూర్ణంగా ఉన్నాడు, పరిపూర్ణుడుగా మారాడు. పరిపూర్ణత్వమే ఆయనకి దర్శనమిస్తుంది ఇక్కడంతా. కాబట్టి ఎవరికైనా మనం ఏ మేరకు మేలు కాంచామో దాని పట్ల మేల్కొన్నామో అంతవరకు అది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇట్లాగా చెప్పుకోవాలి అంటే మనం ఇంత కొంచెమే కనిపిస్తుంది కదా, అంటే మిగతాది లేదు కాబట్టి లేకపోతే నిద్రాస్థితిలో ఉంది అని, అది నిద్రాస్థితిలో ఉండింది అని అనుకుంటున్నాము. కానీ మనము చూసేవాళ్ళం ఎవరైతే ఉన్నామో ఆ చూసేవాడు నిద్రాస్థితిలో ఉండడం వల్ల అది ఎంతవరకు మేల్కొన్నామో దానికి సంబంధించిందే తెలుస్తుంది మనకి. అందుకని ఇప్పుడు జీవము పూర్తిగా తొణికిసలాడుతుంది, సంపూర్ణంగా, పరిపూర్ణంగా. అంటే ఒకే జీవము ఈ మొత్తాన్ని ఆవరించి ఉన్నప్పటికీ మనం దాని పట్ల అన్కాన్షియస్ గా అయిపోయాం. కొన్నిట్లో ఉంది అంటున్నాం, కొన్నిట్లో లేదు అంటున్నాం. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అన్నట్టుగా. అట్లాగే ప్రళయ స్థితిలోకి వెళ్ళేటప్పుడు కల్లా ఆ మేరకు అది జీవం లేదు అన్నట్టుగా మనకు అయిపోయింది. కానీ ఆ మొత్తం కూడా జీవంతో నిండి ఉన్నది. అది అట్లా ఈ సమస్తము జీవముతో నిండి ఉన్నది, జీవముతో తొణికిసలాడుతున్నది. ఆ జీవ చైతన్యము యొక్క స్పందనం వలన మనం ఇలాగా వదులుతూ ఉండగలిగాము. మనం అప్పటికి మనము మరలా మేలు కాంచడానికి కావలసిన విధంగా అది మనం జీవించే ఉన్నాము. నిద్రలో ఉన్నప్పటికీ జీవించే ఉన్నాము. చనిపోయినప్పటికీ భౌతిక దేహం ఒక్కటే వదిలాము. కానీ ఆ భౌతిక దేహం యొక్క అణువులు కూడా అవి ప్రాణంతోనే ఉండి, జీవంతో ఉండి, అవి దేనికి దానికి సంబంధించిన విషయాలుగా మారిపోయినాయి. దాంట్లో మనం అలాగా కంటిన్యూ అవుతూనే ఉన్నాం మన ప్రయాణము. ఇక్కడ మృతము అన్నది లేనే లేదు, ఉన్నదే అమృతము, ఉన్నది జీవము. ఇట్లా 7 లోకాలుగా కిందకి దిగింది ఆ జీవము. 7 లోకాలతో పాటు మళ్ళీ మనకి ఏంటంటే 7 లోకాస్, 7 తలాస్. అంటే మనకి 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు అని చెప్పి మనకి పురాణాల్లో కానీ అన్ని చోట్ల 14 లోకాలు వర్ణించబడ్డాయి. అయితే 14 లోకాలు వర్ణించడంలో ఊర్ధ్వలోకం అన్నారు, అధోలోకము అన్నారు.
అంటే మనం ఎట్లాగా అర్థం చేసుకుంటున్నామంటే ఊర్ధ్వలోకమేమో మన శిరస్సుకు పైన ఎక్కడో ఉన్నాయి ఆకాశంలో. అధోలోకాలేమో మన పాదం కింద ఈ భూమి అడుగున ఇక్కడెక్కడో కింద ఉన్నాయి అవి అన్నట్టుగా మనం అర్థం చేసుకున్నాం. కానీ వాస్తవంగా ఏంటంటే ఈ ఊర్ధ్వలోకానికి సంబంధించిన ఒక లోకం, ఈ అధోలోకానికి సంబంధించిన ఒక లోకము, ఈ 2 కలిసి ఒక లోకంగా మనం చెప్పుకోవాలి. ఉన్నవి 7 లోకాలు. ఈ 7 లోకాల్లో ఉపరి భాగము, దిగువ భాగము కలిసి ఒకటి. అంటే నాణానికి బొమ్మ, బొరుస అన్నట్టుగా. ఒక నాణెం ఉన్నది. ఆ నాణెము ఒకవైపు బొమ్మ ఉంటుంది, ఒకవైపు బొరుసు ఉంటుంది. బొమ్మ ఉన్న వైపు ఊర్ధ్వలోకము, బొరుసు ఉన్న వైపు అధోలోకము. ఇట్లా కలిసిపోయి ఒక యూనిట్‌గా ఉంటుందన. అంటే ఒకదాని యొక్క స్పిరిట్, ఒకదాని యొక్క మ్యాటర్. ఊర్ధ్వలోకము స్పిరిట్ సైడ్ ఉంటే, అధోలోకము మ్యాటర్ సైడ్ అన్నట్టుగా. ఇప్పుడు ఎట్లాగూ స్పిరిట్ అండ్ మ్యాటరే గదా! అసెండింగ్, డిసెండింగ్ ఆర్క్ అప్పుడు 2 కలిసే ఉన్నాయి. అయితే ఒకటి యాక్టివేట్ అవుతుంది, ఒకటేమో అలాగా నిస్తేజంగా ఉంటుంది. దిగువకు వచ్చేటప్పుడు మ్యాటర్ యాక్టివేట్ అవుతుంది. అంటే తలం, అంటే దిగువ లోకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించింది యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. అంటే క్రమక్రమంగా పూర్తిగా స్థూలానికి వచ్చేస్తుంది మ్యాటర్‌కి. అంటే అక్కడ మ్యాటర్ అసలేం లేదు పైన. ఆ సత్యలోకం దగ్గర అందుకే దాన్నేమన్నాము? అతల. అక్కడ మ్యాటరు. తలము అంటే దిగువ ప్రదేశము అని. ఒకదాని యొక్క దిగువ ప్రదేశము. లోకము అంటే ఒక ప్రదేశము. ఒక సమతలంగా ఉన్నటువంటిది. ఒక ప్లేన్ అని అంటున్నాం గదా! దాన్ని. సమతలంగా ఉన్నది. అది ఉపరి భాగం. ఒక సమతలంగా ఒక ప్రదేశం యొక్క ఉపరి భాగాన్ని లోకం అంటున్నాం. ఆ దిగువ భాగాన్ని, దాని యొక్క దిగువ భాగం ఏదైతే ఉందో దాన్ని తలము అంటున్నాం. ఇట్లా 7 లోకాలకి సంబంధించి ఇలాగ జరుగుతూ ఉంది. ఇట్లా వచ్చేటప్పటికి ఇప్పుడు కాన్షియస్‌నెస్ ఏమవుతా ఉంది? క్రమక్రమంగా పరిమితం అయిపోతూ వచ్చింది. స్థూలానికి వచ్చేటప్పటికల్లా ఆ డి గ్లోబ్ ఏదైతే ఉందో అక్కడికొచ్చేటప్పటికి మనకి పరిమితం అయిపోతూ ఉంది. అది పూర్తిగా స్థూలంగా అయిపోయింది. ఈ దశలో ఏమవుతుంది మనకి? మనం ఎక్కడ ఉంటే అక్కడ వరకే మనం మనకు తెలుస్తుంటది. మిగతాదంతా అన్‌కాన్షియస్‌గా మనకి తెలియనిగా, ఎరుకలేని స్థితిగా ఉంటుంది. మనకి తెలియని స్థితి ఉన్నప్పటికీ మిగతాదంతా కూడా లైఫ్‌తో ఉన్నది. మనం చూస్తుంది లైఫ్‌తో ఉంది అని అనుకుంటున్నాము. అట్లాగే మిగతా మొత్తం కూడా లైఫ్‌తో నిండి ఉన్నది. జీవముతో నిండి ఉన్నది. జీవ చైతన్యంతో నిండి ఉన్నది. అంటే మనం ఇంత చేస్తే ఏంటి చెప్పుకుంటున్నాం? మనం ఏదైతే చూసి ఎంతవరకు అంటే మనము పరిమితమైనటువంటి మన దృష్టితో చూసి అది మాత్రమే ఉన్నది. మిగతాది లేదు అని ఏదైతే అనుకుంటున్నామో, ఇది జీవంతో నిండి ఉన్నది. మిగతాయన్నీ నిర్జీవముగా ఉన్నాయి అని అట్లాగా 2 రకాలైన భావాలతో ఎలాగున్నామో, దాని నుంచి విడిపడి సమస్తము జీవముతో నిండి ఉన్నది. ఈ జీవము గూడా ఎట్లాగా ఉంది? దానితో కనెక్ట్ అయింది. ఎట్లాగా ఈ లోకాలు ఎట్లా ఏర్పడ్డాయి? మొట్టమొదటగా సత్యలోకము, అతల లోకము. ఆ 2 ఏర్పడ్డాయి. అంటే ఉపరి భాగాన సత్యలోకము, దాని దిగువ భాగాన అతల. అంటే దిగువ మన అధోలోకానికి సంబంధించినటువంటి అతల లోకం. ఆ రెండిటి నుంచి దానికి దిగువగా ఉన్న లోకం ఏర్పడ్డాయి. అంటే తపోలోకం. దానికి దిగువగా ఏమొచ్చింది? తపోలోకము. దానికి దిగువ భాగాన వితల. అంటే ఈ
ఆ రెండిటి నుంచి ఈ 2 వచ్చినాయి. అంటే ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంట్లో నుంచి ఒకటి. అట్లాగా ఫస్ట్ నుంచి సెకండ్, సెకండ్ నుంచి థర్డ్, థర్డ్ నుంచి ఫోర్త్, ఫోర్త్ నుంచి ఫిఫ్త్, ఫిఫ్త్ నుంచి సిక్స్త్, సిక్స్త్ నుంచి సెవెంత్. ఈ భూలోకము, దీని అడుగు భాగాన పాతాళ లోకం, దీని దిగువన భూలోకము, పాతాళ లోకము కలిసి ఒక యూనిట్. అంటే స్పిరిట్ అండ్ మ్యాటర్. అంటే భూలోకము స్పిరిట్ గాను, పాతాళ లోకము మ్యాటర్ గాను అన్నట్టుగా. స్పిరిట్ మ్యాటర్ కలిసి ఉంటున్నాయి. అట్లాగే ఊర్ధ్వలోకము, అధోలోకము కలిసి ఉంటాయి అన్నట్టుగా. ఇట్లా దాని నుంచి సత్యలోకము, అతల లోకం నుంచి భూలోకము, పాతాళ లోకం వరకు ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంట్లో నుంచి ఒకటి అలాగా ఏర్పడ్డాయి. ఈ ఏర్పడడానికి ఆ వన్ లైఫ్ ఏదైతే ఉందో అది ఆధారంగా. కాకపోతే ఏంటంటే ఆ జీవము యొక్క, అంటే సత్యలోకము, అతల లోకము ఏర్పడటానికి ముందున్న జీవం ఏదైతే ఉందో అదే జీవము ఇక్కడ అన్నట్టు కాకుండా మనకి అదే జీవం ఇక్కడ కూడా ఉంది. కానీ మనం పరిమితులుగా ఉండటం వల్ల దాని యొక్క 7వ భాగాన్ని మనం చూస్తున్నాం. మనం ఎక్కడైనా కానీ ఏం చేస్తుంది, ఏంటి జరుగుతుంది, మనకి 7వ భాగం వరకే అందుతోంది. ఎందుకంటే దాని వరకే మనం చూడగలుగుతున్నాం, అంతవరకే మనం మేల్కాంచాం కాబట్టి. అదే ఇక్కడే ఉండి ఈ భూలోకంలోనే మనం సత్యలోకాన్ని ఇక్కడ మనం దర్శించవచ్చు. అట్లాగా మొత్తం 7 భాగాల్ని మనము దర్శించగలిగితే ఒక్కసారిగా, అప్పుడేంటి ఇక్కడే సత్యలోకము, ఇక్కడే మిగతా లోకాలు మొత్తం కలిసి ఒక విశ్వము ఏదైతే ఉందో సమస్తము ఒకటిగా ఇక్కడ మనకి దర్శనం అవుతుంది. అట్లాగా అవకాశం ఉంది అని చెప్పడం కోసం ఇప్పుడు ఇవన్నీ ఇట్లాగా మనం చెప్పుకున్నాం. ఎందుకు మనం అదే జీవము ఎక్కడైతే సత్యలోకము, అతల లోకాన్ని ఆవిర్భవింపజేసిందో ఏ జీవము, ఏ జీవ చైతన్యము, అదే జీవ చైతన్యము మిగతా దాంట్లో నుంచి 2వ విభాగాన్ని, దాంట్లో నుంచి 3వ విభాగాన్ని ఇట్లాగా 7 విభాగాలుగా 7వ విభాగంగా ఈ భూలోకము, పాతాళ లోకాన్ని తయారు చేసిందో అది తన నుంచి ఉద్భవించిందో. కాబట్టి తన నుంచి ఉద్భవించిందంటే లైట్ ప్రొడ్యూస్ లైట్స్. తను జీవము, పూర్తి జీవ చైతన్యంతో తొణికిసలాడుతుంది. అదే జీవ చైతన్యము ఈ భూలోకము, ఈ పాతాళ లోకంలో కూడా అది నిండి ఉన్నది. అయితే మనకేంటి, అది 7వ భాగం మాత్రమే మనం దర్శించగలుగుతున్నాం. అంటే మిగతా 6 భాగాలతో సహా ఈ మొత్తం 7 భాగాల్ని కలిపి ఒక్కటిగా మనం దర్శించగలం. ఈ యొక్క అమెరికా కూర్పు మనకు అవగతమైతే దీంట్లోనే ఉంది మొత్తం రహస్యం. అమెరికా కూర్పు తెలిసిందా వెంటనే మనకి దాంట్లో సమస్తము ఒక్కటిగా దర్శనం ఇస్తుంది. గొంగళి పురుగు సీతాకొక చిలుకగా మారిపోతుంది ఒక్క క్షణం. సమస్తాన్ని ఒక్కసారిగా దర్శించగలుగుతాం. దీనికి సంబంధించిన మిగతా వ్యాఖ్యానం మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. ఇంకా పూర్తిగా వ్యాఖ్యానంలోకి వెళదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ అధ్యయన కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే లోకాః సమస్తాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. 3 స్థాయిల్లో 7 విధాలుగా, ఒక్కొక్క స్థాయిలో 7 విధాలుగా ఈ సృష్టి ఆవిర్భవించింది, బహిర్గతమైంది. అందుకే 3 ఏళ్ళు 21గా సమిధులు యజ్ఞం చేసేటప్పుడు 21 సమిధులు వేస్తారు. అట్లా ఈ సమస్తం లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అన్న దానితో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల ఏమైంది, ఈ గంట సేపు మనం ఏదైతే చేసామో పని, దానివల్ల కొంత ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఎనర్జీ క్రియేట్ అయిన ఆ దివ్య శక్తి, ఉత్పాదింపబడినటువంటి ఆ దివ్య శక్తి, దేవతల ద్వారా ఉత్పాదింపబడినటువంటి ఆ దివ్య శక్తి మానవ ఆధ్యాత్మిక అభివృద్ధి, అన్ని సమస్త జీవుల ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి అందింపబడుతుంది. ఇది వాళ్ళు దీన్ని తీసుకుని వాళ్ళ కార్యక్రమానికి ఉపయోగించడానికి వీలుగా అవుతుంది. ఇక్కడ మన కార్యక్రమం. వాసుదేవ. థ్యాంక్ యూ.